బీహార్లో జరిగిన బాంకీపూర్ ఉప ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపిందా? ప్రశాంత్ కిషోర్ గెలుపు కంటే ఆ గెలుపుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రకటనే ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారిందా? సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాను అని బహిరంగంగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్కు పీసీసీ చీఫ్ పరోక్షంగా మద్దతు తెలిపారు అనే వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇప్పటికే యాదగిరిగుట్ట పాలక మండలి నియామకంతో సీఎం పీసీసీ చీఫ్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ బాంకీపూర్ బైపోల్ ఆ గ్యాప్ను మరింత పెంచిందా? లెట్స్ వాచ్. బీహార్లో జరిగిన బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఎన్నిక ఫలితం కంటే దాని ప్రభావమే తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద రాజకీయ చర్చకు కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని, రాహుల్ గాంధీ కూడా ఆయన్ను కాపాడలేరని బహిరంగంగా ప్రకటించారు. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిషోర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్ రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ బాంకీపూర్లో గెలవడంతో ఈ అంశం మరోసారి తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. బాంకీపూర్ బైపోల్ ఫలితాల అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బీజేపీ ఓటమిని ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ విజయం పట్ల కూడా ఆయన సానుకూలంగా స్పందించడం హస్తం పార్టీలో భిన్నాభిప్రాయాలకు కారణమైందని పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడిస్తానని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి విజయాన్ని స్వాగతించేలా ప్రకటన రావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వక ప్రకటన లేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చేసిన వ్యాఖ్యల అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు సాగుతోందని సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి నియామకాల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ తాజా పరిణామం మరింత చర్చకు దారితీసింది. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో బీహార్ కాంగ్రెస్ కు చెందిన కొందరు కీలక నేతలు ప్రశాంత్ కిషోర్ కు పరోక్షంగా మద్దతిచ్చారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ బీజేపీని ఓడించాలనే వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్కు కాంగ్రెస్లోని ఒక వర్గం సహకరించిందన్న చర్చ నడుస్తోంది. ఆ రాజకీయ పరిస్థితులనే దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటన చేసి ఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వినిపిస్తోంది. అయినప్పటికీ తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడిస్తానని ప్రకటించిన నేత విజయాన్ని అభినందించేలా ఈ ప్రకటన రావడం పార్టీ కార్యకర్తల్లో కొన్ని సందేహాలకు తావిచ్చిందని చెబుతున్నారు. మొత్తంగా బీహార్లో జరిగిన ఒక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు దారితీసింది అనే చెప్పొచ్చు. ఇప్పటికే వినిపిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాల ప్రచారానికి ఈ పరిణామం మరింత బలాన్ని చేకూర్చిందా లేక ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యానమేనా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.